నమస్కారం వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూస్తున్నాము. పెళ్లి కూతురికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్స్ నుంచి పెట్టుబడుల కలెక్షన్ వరకు అలాగే డిజైనర్ సారీస్, రెగ్యులర్ వేర్ సారీస్, ఫ్యాన్సీ వెరైటీస్. మరి ఈ రోజు చూపించబోయే కలెక్షన్ చాలా బాగుంటుందండి. సమ్మర్ కి ముఖ్యంగా చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు చూడబోతున్న వెరైటీ కంచి కాటన్ వెరైటీ చూస్తున్నాం. అందుకే అన్నాను సమ్మర్ కి చాలా యూస్ఫుల్ అని. కంచి కాటన్ చూస్తున్నాము. శారీ అంతా కూడా ముఖ్యంగా మనకి ఒక డిఫరెంట్ కలర్ చూస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకు ఒక లైట్ స్కై బ్లూ అనేది లైన్స్ లాగా థిక్ లైన్స్ అటు ఇటు ఎడ్జెస్ లో వచ్చేసి మధ్యలో కొంచెం థిన్ లైన్స్ అనేది ఇచ్చేస్తూ మనకి ఎక్కడా కూడా జరీ యూస్ చేయకుండా ఓన్లీ మనకి థ్రెడ్ మాత్రమే వీవింగ్ చేస్తూ మనకి పళ్ళు పాటు ఈ విధంగా సింపుల్ గా ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా చూస్తే కనుక మనకు ఒక లైట్ కలర్ కాంబినేషన్, బ్రౌన్ కలర్ కాంబినేషన్, దాంట్లోనే మెరూన్ షేడ్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. ఎక్కడా కూడా హెవీ జరీ లేదు, మనకి బుట్టీస్ లేదు, వీవింగ్ లేదు, చెక్స్ లేకుండా ప్లెయిన్ కంచి కాటన్ శారీ చూస్తున్నాము. ఈ విధంగా మనకు ఒక మెరూన్ షేడ్ అలాగే ఒక లైట్ బ్రౌన్ షేడ్ తో మనకి శారీ అంతా మిడిల్ పార్ట్ ఉంటుంది. పైన బార్డర్ చూసేసరికి మనకి ఒక కాటన్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ లాగా మనకి అటు ఇటు ఎడ్జెస్ లో వచ్చేసి మెరూన్ తీసుకున్నారు. మధ్యలో ఒక గ్రీన్ థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చారు. అది కూడా ఆరో స్టైల్ ఆఫ్ డిజైనింగ్ లో ఉంటుంది. ఆ పైన ఈ పైన చూస్తే కనుక మనకు ఒక గోపురం స్టైల్ ఆఫ్ డిజైనింగ్ తో థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ఈ విధంగా ఒక స్మాల్ అండ్ సింపుల్ బార్డర్ అనేది మనకి పైన ఇచ్చారు. శారీ అంతా మిడిల్ ప్లెయిన్ గా ఉంటుంది. సో నెక్స్ట్ కింద బార్డర్ చూద్దాం. సో కంపేర్ టు పైన చూస్తే కంటే కింద బార్డర్ మనకి కొంచెం స్పెషల్ అండ్ డీసెంట్ లుక్ ఉంది అని చెప్పుకోవచ్చు. పైన లైన్ తక్కువగా ఇచ్చారు, కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ చేసి దానికి అటాచ్డ్ గా ఎలిఫెంట్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. అవుట్ లైన్స్ మాత్రం కొంచెం స్పెషల్ లుక్ రావడం కోసం క్రీమ్ థ్రెడ్ అనేది యూజ్ చేశారు. ఈ ఎలిఫెంట్ అంతా కూడా వివింగ్ ఏం చేశారంటే బ్లాక్ థ్రెడ్ యూజ్ చేశారు. ఆ పైన మనకి కోట కొమ్మల స్టైల్లో గ్రీన్ అనేది యూజ్ చేశారు. అంటే మనకి మెరూన్ అంతా కూడా తీసేసుకొని గ్రీన్ అండ్ బ్లాక్ క్రీమ్ తో హైలైట్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక డీసెంట్ లుక్ గా ఉంటుంది. మనకి కాటన్ కాబట్టి ఇక్కడ కూడా జరీ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వీవింగ్ తోనే హ్యాండ్లూమ్ వెరైటీ లాగా మనకి ఈ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి టోటలీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. మనకి శారీకి బ్లౌజ్ చూస్తే కనుక గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దట్టు కాటన్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. సో శారీకి అంతా కూడా మనకి చూడండి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ ఉంటుంది, కాటన్ బ్లౌజ్ ఉంటుంది. అంటే అది కూడా మనకి వీవింగ్ ఏంటంటే సెల్ఫ్ వీవింగ్, అది కూడా థ్రెడ్ వీవింగ్ గ్రీన్ తీసేసుకున్నారు. ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ కాటన్ బ్లౌజ్. మరి శారీ అంతా కూడా కంచి కాటన్ శారీ చూసాం కదా. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 892 రూపీస్. 892 రూపీస్ కి ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ కంచి కాటన్ లోనే ఎలాంటి వెరైటీస్ అంటే వీవింగ్ ఎలా మారింది అలాగే కలర్స్ ఏమి ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక మనకి ఒక పర్పుల్ కలర్ అలాగే ఒక మెరూన్ షేడ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ శారీ అంతా కూడా మనకి శారీ అంతా కూడా మెరూన్ షేడ్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం మెరూన్ అండ్ ఒక బ్లూ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా ఉంటుంది. మనకి కంచి కాటన్ లోనే ఇంకో వెరైటీ చూస్తున్నాం. అంటే కలర్ కాంబినేషన్ మారింది అని చెప్పుకోవచ్చు. సో పళ్ళు పాటు అంతా కూడా మెరూన్ మీద మనకి బ్లూ లైన్స్, థిక్ అండ్ థిన్ లైన్స్ ఇచ్చారు. ఎలాంటి జరీ యూస్ చేయకుండా ఓన్లీ వీవింగ్ మాత్రమే బ్లూతో ఇవ్వడం జరిగింది. అలా ఆ విధంగా మనకు ఒక 1/2 మీటర్ ఎబో పళ్ళు పాటు ఉంటుంది. మిగతా అంతా కూడా మెరూన్ షేడ్ తీసుకున్నారు. ఓన్లీ ప్లెయిన్ కంచి కాటన్ శారీస్ చూస్తున్నాము. పైన బార్డర్ విషయానికి వచ్చేసరికి ఒక మెంతి కలర్ స్టైల్లో మనకి అవుట్ లైన్ అంతా ఇచ్చేసి మధ్యలో రుద్రాక్ష బుట్టి అలాగే చూసుకుంటే ఒక ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. అవుట్ లైన్ మాత్రం మనకి థ్రెడ్ వీవింగ్ అంతా కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. చూడండి ఈ విధంగా మనకి బార్డర్ అనేది సింపుల్ గా ఉంటుంది. ఒక డిగ్నిఫైడ్ లుక్ తో మనకి శారీ అంతా కూడా పైన బార్డర్ అనేది సింపుల్ గా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సో చూడండి సింపుల్ అండ్ స్పెషల్ లుక్ గల బార్డర్ అనమాట. ఏం లేదు, కాంబినేషన్ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైన ఇచ్చిన రుద్రాక్ష ఫ్లవర్ బుట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి జస్ట్ మధ్యలో ప్లెయిన్ ఇచ్చేసారు. మనకి నెక్స్ట్ అంతా కూడా ఒక క్రీమ్ లైన్స్, బ్లాక్ లైన్, అవుట్ లైన్స్ అనేది ఇచ్చారు. ఈ విధంగా మనకి బార్డర్ అనేది కొంచెం స్పెషల్ గా పైనతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది. సో బార్డర్ లోనే కొంచెం వెరైటీ చూపించేస్తూ ఓన్లీ థ్రెడ్ వీవింగ్ యూస్ చేస్తూ మిగతా అంతా ప్లెయిన్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక ఈ విధంగా కంచి బార్డర్ కంచి బ్లౌజ్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి కంచి బ్లౌజ్ అనమాట. అంటే కంచి వీవింగ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు. బట్ కాటన్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కంచి కాటన్ శారీస్ చూస్తున్నాం కదా. సో బ్లౌజ్ అంతా కూడా మనకు ఒక డిఫరెంట్ గ్రీన్ తీసేసుకొని దీంట్లో అంతా కూడా మెహందీ గ్రీన్ వీవింగ్ అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ తో తీసుకున్నారు. దట్టు ప్యూర్ కాటన్ కాబట్టి చాలా బాగుంటుంది. జస్ట్ సింపుల్ గా డిజైన్ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. మరి నెక్స్ట్ ఏం కలర్ ఉందో చూద్దాం. నెక్స్ట్ వెరైటీ అంటే నెక్స్ట్ కాంబినేషన్ చూస్తే కనుక మంచి
సమ్మర్ కి మనకి బాడీకి ప్రొటెక్ట్ చేసే కలర్స్ యూస్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక లైట్ బేబీ పింక్ అనేది యూస్ చేశారు అనమాట. సో శారీ అంతా కూడా లైట్ బేబీ పింక్ ఉంటుంది. పళ్ళులో చూస్తే కనుక ఎలాంటి ఆడ్ కలర్స్ యూస్ చేయకుండా లైట్ స్కై బ్లూనే మనకి యూస్ చేయడం జరిగింది. అటు ఇటు థిక్ గా ఇచ్చేసారు, మధ్యలో మాత్రం థిన్ లైన్స్ అనేది ఇచ్చారు. ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా మనకి యాస్టీస్ గా ఇదే విధంగా బేబీ పింక్ ప్లెయిన్ కంచి కాటన్ శారీ అని చెప్పుకోవచ్చు. ప్లెయిన్ అంతా ఉంటుంది శారీ ఎండింగ్ వరకు. పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక కంచి బార్డర్ స్టైల్లోనే మనకు అంతా కూడా జరీ యూస్ చేయకుండా థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చారు. పైన చూసుకుంటే కనుక ఒక లీవ్స్ అనేది 2 లీవ్స్ అనేది జాయింట్ గా త్రూ ఆఫ్ ది శారీ మనకి ఈ విధంగా మెరూన్ తో యూస్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక మస్క్ మెలన్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఆ పైన చూస్తే కనుక మనకి ఒక రుద్రాక్ష బుట్టి ఇచ్చారు, మ్యాంగో బుట్టి. ఇదంతా కూడా కాంబినేషన్ వచ్చేసి బ్లూ తీసుకున్నారు. మధ్యలో కొంచెం ఎలిగెంట్ లుక్ రావడం కోసం ఒక బ్లాక్ అండ్ క్రీమ్ యూస్ చేశారు. ఆ పైన చూసుకుంటే కనుక మనకి ఒక లావెండర్ కలర్ మీద క్రీమ్ కలర్ థ్రెడ్ వీవింగ్ అనేది. సో బార్డర్ లో ఒక 2-3 వెరైటీస్ ఇచ్చేసి 2-3 కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ బార్డర్ ఈ విధంగా ఓన్లీ అది కూడా సింపుల్ గా ఇవ్వడం జరిగింది. పై బార్డర్ ఈ విధంగా ఉంది. కింద బార్డర్ చూద్దాం. సో పైన బార్డర్ యాస్టీస్, కింద బార్డర్ మనకి ఈ విధంగానే సేమ్ ఉంటుంది. అదే లెంత్ అదే డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది. సో వీటికి ఉన్న స్పెషాలిటీ అలా మనకి బ్లౌజెస్ కూడా చెప్పుకోవచ్చు. సో బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్, ఒక కనకాంబరం షేడ్ గల బ్లౌజ్ అనేది యూస్ చేశారు. అది కూడా కంచి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బట్ కాటన్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. టోటలీ కాటన్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కలర్ కాంబినేషన్ చూస్తారు కదా, బ్లౌజ్ కి పైన బార్డర్ లో ఈ కలర్ ఉంది కాబట్టి మనకి నియర్ బై ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఒక చెక్స్ డిజైనింగ్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో చూస్తే కనుక బ్లౌజ్ డిజైనింగ్ అనేది మారుతుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు, కాటన్ బ్లౌజ్ ఇస్తున్నారు. చాలా స్పెషల్ గా ఉన్నాయి కదా కంచి కాటన్ శారీస్. ఈ శారీస్ అన్ని కూడా విఘ్నేశ్వర సిల్క్స్ లో 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక కంచి కాటన్ లోనే ఇంకో కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఒక డిఫరెంట్ లైట్ మనకి ఒక మెంతి కలర్ లోనే ఒక బ్రౌన్ అని కూడా చెప్పుకుంటాం మనము. ఈ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మనకి శారీ అంతా కూడా ఉంది. శారీ పళ్ళు చూస్తే కనుక మనకి శారీ పళ్ళులో ఓన్లీ పింక్ లైన్స్ ఇచ్చారు. సో పళ్ళు పాటలో ఒక పింక్ లైన్స్ అనేది ఇచ్చారు. ఆ పింక్ కూడా డిఫరెంట్ పింక్ తీసుకుని అటు ఇటు థిక్ తీసేసుకున్నారు. మధ్యలో థిన్ లైన్స్ అనేది ఇచ్చారు. పళ్ళు పాటు ఒక 1/2 మీటర్ కి ఏబో ఉంటుంది. ఎక్కడా కూడా జరీ యూస్ చేయకుండా ప్లెయిన్ గా ఈ విధంగానే రన్ అవుతూ వస్తుంది మనకి. సో మిగతా అంతా కూడా చూసుకుంటే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనుకున్నాం కదా, ఇలా ఇదంతా కూడా మధ్యలో ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ లో మాత్రం ఒక డార్క్ చాక్లెట్ కలర్ బ్రౌన్ అనేది హైలైట్ చేయడం జరిగింది. సో ఈ డార్క్ చాక్లెట్ కూడా దీంట్లో శారీలో స్పెషాలిటీ కొంచెం బార్డర్ లెంత్ అనేది పెంచడం జరిగింది. సో డార్క్ చాక్లెట్ కలర్ బ్రౌన్ ప్లెయిన్ ఇచ్చేసారు. మిగతా అంతా కూడా మధ్యలో ఒక బాక్సెస్ ఫిల్అప్ చేస్తూ బాక్సెస్ లో మనకి బర్డ్ డిజైన్, పికాక్ డిజైనింగ్ అనేది గ్రీన్ థ్రెడ్ యూస్ చేశారు. అది కూడా హెవీగా ఆడ్ గా లేకుండా, హెవీ సిల్కీగా లేకుండా కొంచెం సింపుల్ గా థ్రెడ్ అనేది యూస్ చేశారు అనమాట. అది కూడా గ్రీన్ కలర్. మళ్ళీ నెక్స్ట్ డార్క్ చాక్లెట్ లోనే ప్లెయిన్ ఇచ్చేసి నెక్స్ట్ రుద్రాక్ష బుట్టి క్రీమ్ కలర్, ఆ పైన నావీ బ్లూ. సో బార్డర్ లోనే కొంచెం బ్రౌన్ డార్క్ తీసేసుకొని దాంట్లోనే 2-3 వేరియేషన్స్ ఇస్తూ పైన బార్డర్ హైలైట్ చేయడం జరిగింది. కింద బార్డర్ చూద్దాం ఒకసారి. సో యాస్టీస్ పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా మనకి యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. మనకి చూసుకుంటే కనుక పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్, అదే లెంత్, అదే కాంబినేషన్, అదే డిజైనింగ్ కంటిన్యూ చేశారు. టోటల్లీ శారీ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది మనకి. బట్ ఒక ప్రొఫెషనల్ లుక్, ఒక డీసెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దట్టు కాటన్ బ్లౌజ్ ఇచ్చారు. కంచి వీవింగ్ గల బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి ఒక లైట్ గ్రీన్ మీద మెహందీ గ్రీన్ వి స్టైల్ సింబల్ తో మనకి శారీ బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. సో కంచి కాటన్ లోనే ఇప్పుడు కాంబినేషన్ చూస్తే కనుక ఇది కూడా చాలా బాగుంది. అంటే దీంట్లోనే మనకి అన్ని కూడా లైట్ కలర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో కొంచెం బార్డర్స్ వేరియేషన్ అనేది చూపిస్తూ శారీని డిజైన్ చేశారు. శారీ పళ్ళు పాటు చూద్దాం. శారీ పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి ఓన్లీ బ్లూతో ఒక సీ గ్రీన్ తో హైలైట్ చేశారు అనమాట. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి సీ గ్రీన్ లైన్స్ అనేది థిక్, అంటే అన్ని శారీస్ కి కూడా పళ్ళు ఈ విధంగానే లైన్స్ త్రూ డిజైన్ ఇచ్చారు. థిక్ లైన్స్ ఉంటూ మనకి ఒక 1/2 మీటర్ వెబో ఉంటుంది. మిగతా అంతా కూడా ఒక కనకాంబరం షేడ్, బట్ కలనైతే షేడ్ అనుకోవచ్చు. పింక్ కూడా మనకి మిక్స్ అయ్యి వస్తుంది. మిడిల్ అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ ప్లెయిన్ గా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక పీచ్ కలర్ కాంబినేషన్ లాగా ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి జస్ట్ సింపుల్ గా ఒక 1.5 ఇంచ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రయాంగిల్ గోపురం డిజైన్ అనేది క్రీమ్ కలర్, మధ్యలో ఆరో డిజైనింగ్ అనేది గ్రీన్ యూస్ చేశారు. పైన మాత్రం క్రీమ్ యూస్ చేశారు. ఓన్లీ కూడా ఎలా హెవీగా ఇవ్వకుండా సింపుల్ గా ఒక నీట్ ఫినిషింగ్ తో పైన బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం.
సో పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ అవుతూ దానికి అటాచ్డ్ గా మనకి చూడండి ఎలిఫెంట్ వీవింగ్ ఇచ్చారు. అది కూడా నావీ బ్లూ కలర్ యూస్ చేశారు. ఆ పైన కోట కొమ్మలు డిజైన్ గ్రీన్ కలర్ యూస్ చేశారు అనమాట. చాలా సింపుల్ కలర్స్, ఒక డీసెంట్ లుక్ వచ్చే విధంగా మనకి కింద బార్డర్ కూడా ఉంది. పైన జస్ట్ 1.5 ఇంచ్ ఉంటే కింద మాత్రం ఒక 6 ఇంచెస్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. చూడండి టోటలీ కాంట్రాస్ట్, ఎక్కడా కూడా మనకి గ్రీన్ కలర్ లేకపోయినా ఈ విధంగా కాటన్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు. అదంతా కూడా మనకి కంచి వీవింగ్ ఉంటుంది. దీంట్లో లైన్స్ త్రూ బ్లౌజ్ అనేది రన్ అవుతూ వస్తుంది. లైన్స్ కూడా చూస్తే ఒక డిఫరెంట్ ప్యారెట్ గ్రీన్ లాగా, ఒక డార్క్ గ్రీన్ లాగా ఉంటూ మనకి కాటన్ బ్లౌజ్ అనేది అందుబాటులో ఉంచారు ఈ శారీకి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. మరి ఫ్రెండ్స్ నేను కూడా కాటన్ శారీ వేర్ చేశాను. కంచి కాటన్ శారీ, ఒక మెహందీ గ్రీన్ కలర్ తో బార్డర్ అంతా కూడా ఒక గ్రీన్ అండ్ బ్రౌన్ షేడ్ తో, ఆ పైన చూస్తే డార్క్ గ్రీన్ తో మనకి క్రీమ్ షేడ్ తో రుద్రాక్ష బుట్టి, మ్యాంగో బుట్టి. బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి కాంట్రాస్ట్ ఒక గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తూ మెయిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కంచి కాటన్ లో ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. ఫ్రెండ్స్ చూసారు కదా, సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కంచి కాటన్ శారీస్ చూసాం. ప్రైస్ 892. ఈ శారీస్ ని ఇమీడియట్ గా పిక్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేసి బుక్ చేయవచ్చు. అదర్వైజ్ షోరూమ్స్ విజిట్ చేయాలి అనుకుంటే ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కూకట్పల్లి మెయిన్ రోడ్ లో కూడా ఉంది. అలాగే కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో ఉంది. అలాగే చూసుకుంటే ఫైనల్ గా ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే సమ్మర్ కలెక్షన్స్ కాకుండా పట్టు కలెక్షన్స్, బ్రైడల్ కలెక్షన్స్, పెట్టుబడుల కలెక్షన్, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీ, ఎలాంటి కలెక్షన్స్ అయినా ముఖ్యంగా 4 బ్రాంచెస్ లో రీజనబుల్ ప్రైసెస్ కి అందిస్తున్నారు. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని. ఇది వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బై బై.